నిజంగా ఇట్లాంటి చర్చ చేపట్టడం దురదృష్టకరం. చాలా బాధగా ఉంది. బేటీ బచావో బేటీ పడావో అని నినదించే మన భారతదేశంలో నాటి నిర్భయ ఘటన నుంచి అనేక ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నేడు కోల్కతా ఆర్జీకర్ కాలేజీలో ఒక వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటన ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో కాదు, సాక్షాత్తు కాలేజ్ సెమినార్ హాల్లో మనం మాటలను చెప్పుకోలేని దయనీయమైన స్థితిలో పడి ఉన్న ఆ మహిళ పరిస్థితి ఏమంటారు అసలు ఈ ఘటనపై? ఇది మట్టుకు చాలా చాలా దురదృష్టకరం అండి. దీనిని సరి అయిన పద్ధతిలో విచారించకుండా, ఇప్పుడు ఘటన జరిగింది, ఘటన జరగకుండా ఏం చేయాలి అని తర్వాత ఆలోచిద్దాం. ముందు ఇప్పుడు ఈ ఘటన జరిగింది కదా, ఈ జరిగిన ఘటనని ఎలా చూస్తుంది ప్రభుత్వం, ఏమి చర్యలు తీసుకుంటుంది, అసలు గవర్నమెంట్కి ఏమన్నా చీమ కుట్టినట్టుందా, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎవరికైనా అనేది కనుక మనము పైనుంచి కింద దాకా కింద నుంచి పై దాకా చూస్తే చాలా రాజకీయంగా అనిపిస్తుంది. రాజకీయం చేసేస్తున్నారు. మీరు చెయ్యండి, రాజకీయాలు ఎవ్వరు వద్దనట్లేదు. ఇలాంటి ఘటనలో కూడా రాజకీయం చేయటమా ఎంత దురదృష్టకరం. ఇప్పుడు అసలు ఆ తల్లిదండ్రులకి ఏంటి సమాధానం చెప్తారు? అలాగే ఆ తోటి విద్యార్థులకి మీరు ఎలా ధైర్యాన్ని ఇస్తారు? సొసైటీకి మీరు ఏమి ఒక నమ్మకాన్ని ఇస్తారు? ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి? రక్షణ, సంరక్షణ కోరుకుంటాం, భద్రత, హింస లేని సమాజాన్ని ఇవ్వాలి, హింస లేని పరిస్థితులను ఇవ్వాలి. దీనికోసం మీరు ఏం చేస్తున్నారంటే చెప్పండి, ఏం చేశారు? ఒక నినాదం, ఇందాక మీరు అన్నట్లు బేటీ పడావో బేటీ బచావో అని అనేది అయిపోద్దా? అవ్వదు కదా. చదువుకుంటేనే సరిపోతుందా? మరి చాలామంది చదువుకుంటున్నారు, రక్షణ మాట ఏంటి? అసలు చదువుకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, వచ్చిన వాళ్ళకి రక్షణ లేదు. ఏంటిది అసలు? సరే, 2012లో ఘటన జరిగింది, నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్భయ ఘటనలో ఏమేమైతే అప్పుడు ప్రభుత్వం తప్పు ఉందో ప్రభుత్వం చాలా చాలా సరిదిద్దుకొని నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ నిర్భయ చట్టాన్ని అమలుపరచడంలో తర్వాత ప్రభుత్వం ఎలా చేసింది, అసలు దాన్ని ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో అప్పుడు వచ్చిన రికమెండేషన్స్ని ప్రపంచానికి అంటే సమాజంలో ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఎలా కట్టుబడి ఉంది అనేది చాలా పెద్ద ప్రశ్నార్థకం. పైగా మనకి ఇంకొకటి ఉంటుంది, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అని. ఇప్పుడు ఆవిడెవరో ఒక ఆవిడ వచ్చింది, ఒక జర్నలిస్ట్ వచ్చింది, వేరే కంట్రీ నుంచి, బ్రిటన్ నుంచి వచ్చింది. వచ్చి ఈ ఘటన మీద ఇది ఎందుకంటే ఇది ఒక అంతర్జాతీయ ఘటన అయింది. ఈ అంతర్జాతీయ ఘటన నిర్భయ ఘటన అట్టుడికిపోయింది దేశమంతా. ఈ దేశమంతా అట్టుడికిపోవటానికి పోవలసినంత ఘటనే, కానీ దాన్ని కూడా రాజకీయం చేసుకొని దాని నుంచి అంటే ఇల్లు తగలబడుతుంటే పేలాలు ఏరుకుంటారు చూడండి, గడ్డి వాములతో తగలబడుతుంటే పేలాల కోసం ఎతుకుతూ ఉంటారు కొంతమంది. అలా వాళ్ళు ఒక రాజకీయ అవకాశంగా చూశారు ఆ ఘటనను కూడా. సరే తీసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కూడా సామాజికంగా పరిష్కరించాల్సిన అంశాలు, కానీ రాజకీయంగా ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ రాజకీయ అంశంగా మారుస్తున్నాయి. అలా కాదండి. అసలు ఇప్పుడు మీరు అది ఒక రాజకీయ అంశంగా తీసుకుని మీరు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక చట్టాన్ని కూడా చేసింది పాత ప్రభుత్వం. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మీకు వచ్చిన బాధ ఏంటి? 2014 తర్వాత గొప్ప గొప్ప చట్టాలు ఏమీ రాలా భారతదేశంలో. ఉన్న చట్టాలు ఇంప్లిమెంట్ చేయమంటే వాటిని కూడా తొంగలోకి తొక్కేసేసి వీళ్ళు ఇష్టానుసారం చేసేశారు. సరే అయిపోయింది. ఇప్పుడు ఆవిడ వచ్చి అసలు భారతదేశంలో ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటి అత్యాచారాలు అని చెప్పి ఆవిడ అందరినీ ఇంటర్వ్యూ చేసి పలు నగరాల్లో తిరిగి, అలాగే నిర్భయ కేసులో జైల్లో ఉన్న నిందితులతోటి కలిసి మాట్లాడి ఆమెకు రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ అంట మన భారతదేశం యొక్క ప్రతిష్టని దిగజార్చేలాగా ఉందంట, గౌరవానికి భంగం కలిగేలాగా ఉందంట. అందుకని దాన్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు మనకి ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం కొన్ని టెస్టులు చేస్తాం, చేసి ఆ రిపోర్ట్లు మన చేతికి ఇస్తారు. మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాం. ఎందుకు? ఇప్పుడు ఆ రిపోర్ట్లో నాకు ఏదైనా ఒక భయంకరమైన జబ్బు ఉంది, నేను దాచిపెట్టేసుకుంటే రోగంతో చస్తానా, లేకపోతే దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. బహిర్గతం చేసుకోవాలి, డాక్టర్ దగ్గర చికిత్స తీసుకోవాలి. అంతేగాని నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది అని నేను కుమిలిపోతా కూర్చుంటేనో, లేకపోతే ఎవరికి చెప్పకుండా ఉంటేనో చావకుండా ఉంటామా? ఇదే పరిస్థితి. మరి ఇలా జరుగుతూ జరుగుతూ వచ్చి చివరికి ఉన్నావు ఘటన ఒకటి, కథువా ఘటన ఒకటి, ఇంకా ప్రపంచం దృష్టికి రాని ఘటనలు ఎన్నో. అలాగే
మరి చూసుకుంటే మన హైదరాబాద్లో దిశ ఘటన కావచ్చు, ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అసలు మరీ విచిత్రంగా ఒక పోయిన నెలల మొత్తంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 ఘటనలు జరిగినాయి, అత్యాచార ఘటనలు. కొన్ని చనిపోవడము, కొంతమంది ప్రెగ్నెంట్లు అవ్వడము, మైనర్ బాలికలు ప్రెగ్నెంట్ అవ్వడం. ఎక్కడికి వెళ్తున్నాం మనము? సరే, ఇవన్నీ ఇలా ఉంటే ఇవాళ ఈ పిడుగు లాంటి వార్త ఈ కోలుకొంది, అక్కడ రక్షణ లేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇది కేవలం అత్యాచార ఘటనే కాదు, దీని వెనక చాలా స్కామ్లు ఏవేవో ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. సరే, ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ప్రాథమికంగా ఇక్కడ జరిగింది ఏంటి? ఒక అత్యాచారము, ఒక హత్య. ఇంతవరకు ఫస్ట్ అసలు దీని సంగతి ఏంటో తేల్చండి. ఈ అనవసరమైన స్పెక్యులేషన్స్, అనవసరమైన మసాలాలు ఎందుకు అసలు? ఆమె ఏదో మాదక ద్రవ్యాల మాఫియా గురించి మాట్లాడింది, అవయవాల అక్రమ రవాణా గురించి మాట్లాడింది, అందుకే ఆవిడ మీద కక్ష కట్టి ఎవరో చేశారు, దీనిలో చాలామంది ఉన్నారు. ఉండొచ్చు, కానీ ప్రభుత్వము ఘటన జరిగిన వెంటనే ప్రోయాక్టివ్గా ఏం చేసింది అనేది చూసుకుంటే అసలు కొన్ని రోజులు ఏమీ మాట్లాడాల. యాక్చువల్లీ